వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. డ్రాప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై వేల రూపాయల భారం మోపిందని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఫ్రాన్సిస్ మైసన్నగూడె గ్రామంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా జగజ్జీవనరావు సెంటర్లో భోగి మంటల్లో కరెంటు బిల్లులు దగ్నం చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్సిస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మరిచి కరెంటు ఛార్జీలు పెంచింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ప్రజల్ని మరొకసారి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ప్రజలు ఆగ్రహంతో ఈరోజు భోగి మంటల్లో బిల్లులు తగలపెడుతూ నిరసన తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఆదానితో ఒప్పందం చేసుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచారని ఎన్నికల ప్రచారంలో ఊదర కొట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అని ప్రశ్నించారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా భోగి మంటల్లోని ఈ యొక్క కరెంటు బిల్లులు వేసి నిరసన తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడారు. ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లులు పెంచేశారు, అదానితో ఒప్పందం రద్దు చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం రద్దు అయింది, కొత్త ప్రభుత్వం కొత్త కూటమి వచ్చింది. ఈ కూటమి వచ్చే ముందు ఏమాత్రం కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి 5 నెలల్లోనే 2,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారం పెంచారు. అంతే దానికి నిరసనగా ఈరోజు ప్రజా సంఘాలు, కుల క్షత్రియ పోరాట సంఘం, అలాగే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా భోగి మంటల్లోని బిల్లులు తగలబెట్టండి అని రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు, కుల క్షత్రియ పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి గారు ఇలాంటి అందరూ పిలుపునిచ్చిన భాగంగా ఈ రోజున ఈ భోగి మంటల్లోని ఈ బిల్లులు తగలబెట్టడం జరుగుతుంది. పెంచిన ఛార్జీలు తగ్గించకపోతే చంద్రబాబు నాయుడు గారికి 2003లోని ఏ రకంగా అయితే జరిగిందో అదే పద్ధతిలోని మళ్ళీ కరెంటు ఉద్యమం ప్రారంభమవుతుంది. 2003లో కరెంటు ఛార్జీలు ఎప్పుడైతే పెంచారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ రకంగా 3 బలిదానం చేస్తున్నారు. అంచేత మళ్ళీ అదే పునరుద్ధరణ కాకుండా ఉండాలంటే, చంద్రబాబు నాయుడికి ప్రజల వ్యతిరేకంగా కాకుండా ఉండాలంటే మీరు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి, లేకపోతే ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలుగా తెలియజేస్తూ ఈ యొక్క బిల్లుల్ని ఈ మంటలో